ఇప్పుడు మనం భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి ఆశ్రమం అంటే దేవాలయం పక్కనే ఉన్న బుక్ స్టాల్లో ఉన్నాము. ఇక్కడ యువరాజ్ అని వెంకటేశ్వర వారి తాలూకా ఎక్స్పీరియన్స్లు తెచ్చుకొని చిన్నప్పటి నుంచి అంటే 10th క్లాస్ ఇంకా ముందు నుంచి 10th క్లాస్ కన్నా ఇంకా ముందు నుంచి కూడా చదువుకున్నప్పటి నుంచి వెంకటేశ్వర వారి ఇతనికి యువరాజ్కి ఎలా ఆయనకి గైడెన్స్ ఇచ్చారు, ఎలా ఆయనకి ఎక్స్పీరియన్స్లు ఇచ్చారు, ఇప్పుడు వరకు కూడా ఆయన వెంకటేశ్వర వారి దగ్గర కంటిన్యూస్గా రావడానికి కారణాలు ఏంటి అనేది ఆయన మాటలో నుంచే విందాం. ప్రస్తుతం యువరాజ్ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. ఏ కంపెనీ? ఈప్యామ్ సిస్టమ్స్లో పనిచేస్తున్నారు. చెప్పండి యువరాజ్, మీరు 10th క్లాసు అంటే ఎప్పుడు నుంచి వెంకటేశ్వర వారి ఎలా పరిచయం వెంకటేశ్వర వారు మీ జీవితంలో? అంటే ఎవరు పరిచయం చేశారు? చిన్న టూకీగా. ఇనిషియల్గా యాక్చువల్గా మా నాన్నకు వేరే వాళ్ళు బుక్ ఇచ్చారన్న. ఏ పుస్తకం ఇచ్చారు? సంథింగ్ అంటే దట్టు అంటే పెద్ద పుస్తకం కాదు, ఏదో చిన్న వెంకటేశ్వర వారి పుస్తకం ఇచ్చారు. ఓకే. సో ఫస్ట్ మా నాన్న చదివి మా నాన్న రావడం జరిగింది ఇక్కడికి. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నకి కొద్దిగా అసలు అప్పటికి మాకేం జరగలేదు. బట్ ఎందుకో మా నాన్న ఇక్కడికి రావడంతోనే ఇక్కడ దర్శనం చేసుకోవడంతోనే ఆయనకి ఏదో తెలియని నమ్మకం అనమాట, ప్రశాంతత ఉంది. సో నెక్స్ట్ ఇంటికి రాగానే అందరూ ఫ్యామిలీ ఒకసారి కలిసి వెళ్ళాలి అనేసి అనుకున్నాము. ఓకే. సో దాని తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి ఇయర్లీ రావడము అలవాటు చేసుకున్నాము. ఓకే. సో మా నాన్న ఏంటంటే నన్ను కూర్చొని పెట్టుకుని బుక్ చదివిపించేవాడు, నేను చదవాలి, మా నాన్న వినేవాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే నాకు కొద్దిగా బోర్ కొట్టేది, నచ్చేది కాదు. నచ్చేది అంటే పిల్లల మనసుతో ఆటలాడుకోవాలి, మన నాన్న ఏంటి కూర్చొని పెట్టి చదివిపిస్తా అన్నాడు అలాగా. సో చదవంగా దాంట్లో స్టోరీస్ లాగా ఉంటాయి కదా. సో ఆయన ఏం చేశాడు భక్తులకి, సో అది చదవంగా నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగేది. సో ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ ఆ బుక్ స్టార్ట్ టు ఎండ్ చదవడంగా నాకు ఒక నమ్మకం అనేది కలిగింది. సో నేను దానికి ఒక అడిక్షన్ లాగా అయిపోయాను. సో అంటే ఎలా అంటే నా 10th క్లాస్ చదివేటప్పుడు నా 10th క్లాస్ బుక్స్ చదివేటోను కాదన్నమాట. సో 10th క్లాస్ బుక్స్ లో నా బుక్ పెట్టుకొని వెంకటేశ్వర మధ్యలో పెట్టుకొని చదివేటోను. మా నాన్న కొన్ని రోజులు గమనించాడు, చూసి వీడు చదవట్లేదు, 10th క్లాస్ బుక్స్ చదవట్లేదు, ఇప్పుడు ఈ బుక్కే చదువుతున్నాడు అనేసి అంటే చాటుగా వచ్చి చూడడము, నన్ను చాలాసార్లు కొట్టడం కూడా జరిగింది. అంటే నువ్వు ఆ బుక్ ఫస్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ వరకు అయిపోని, 10th ఎగ్జామ్స్ అయిపోయింది, దాని తర్వాత నీ ఇష్టం నువ్వు ఎట్లయినా చదువుకోని. బట్ నేను అంటే కోరుకున్నాను అనమాట, నేను 10th క్లాస్లో ఫస్ట్ రావాలి, స్కూల్కి ఫస్ట్ రావాలి. అది ఎన్ని మార్క్స్ అయినా కానీ, ఇన్ని మార్క్స్ అనుకోలేదు, 10th క్లాస్కి ఫస్ట్ రావాలి. చదివి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్కూల్ ఫస్ట్ వచ్చాను. అంటే ఫస్ట్ వచ్చేసారు. మీరు వెంకటేశ్వర వారికి అడిగారా? అడిగాను. ఏమని? అంటే నేను స్కూల్కి ఫస్ట్ రావాలి. వెంకటేశ్వర వారికి దట్టు ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే నాతో పాటు కాంపిటీషన్గా వేరే అమ్మాయి ఉండేది. నేను ఎలా అడిగానంటే స్కూల్కి ఫస్ట్ రావాలి, ఇన్ కేసు ఆ అమ్మాయి నాకన్నా బాగా చదువుతుంది కాబట్టి ఆ అమ్మాయికి మార్క్స్ నాకన్నా ఎక్కువ వచ్చాయి అనుకో, ఆ అమ్మాయికి ఎన్ని వస్తే నాకన్నా రావాలి. కండిషన్. ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఆ అమ్మాయికి ఎన్ని పర్సంటేజ్, అప్పుడు పాయింట్స్ అనమాట మేము చదివేటప్పుడు. సో ఆ అమ్మాయికి ఎంత పాయింట్స్ వచ్చాయో నాకు ఈక్వల్, ఇద్దరు ఈక్వల్. ఓకే. సో స్కూల్కి ఫస్ట్ లేఖను అనమాట. సో నేను ఎలా అయితే కోరుకున్నానో ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. సో అప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది. సో దట్టు ఇంకా కొన్ని సిల్లి విషయాలు, మడికాడు ఉన్నప్పుడు కానీ మేము అప్పుడు గొర్రెలు మేపేటోళ్ళము, గొర్రెలు ఏదైనా తప్పితే గొర్రెలు దొరకాలి స్వామి అని కోరుకోండి, ఇలాంటి చిన్న విషయాలు ఏమనినా కానీ. నేను చిన్నపిల్లని కదా, నాకు ఏ చిన్నది కూడా జరిగేది, టెస్ట్ చేసుకున్నాను, ప్రతి ఒక్కటి జరిగేది. సో అట్లా జరగంగా నాకు నమ్మకం ఏర్పడింది. ఇంటర్లో కూడా ఫస్ట్ ఇయర్లో నేను ఎక్కువ ఎవరితో కలిసేవాను కదనమాట. ఒక సెకండ్, ఇది రికార్డింగ్ సరిగ్గా అవుతుందో చెక్ చేస్తాను. ఇప్పుడు ఎంతవరకు వచ్చామంటే గొర్రెలు కూడా తప్పిపోయినా కానీ అవి కూడా దొరకాలని కూడా దొరికేటివి అనమాట. అంటే ఇంకా చిన్న విషయాలు అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, వాళ్ళ గొర్రెలకి వెంకటేశ్వరం కాపలు కూడా ఉన్నారు. అలాగా మీరు చదివి ఉంటారు. సో అలాంటివి ఇంకా 2-3 చిన్న విషయాలు. యాక్చువల్గా ఇంకా చిన్న విషయాలు అంటే నేను ఇప్పుడు మోటార్ కాడ కూర్చోంటాము, అవి యాక్చువల్గా అంటే మన చిన్న పిల్లకాయలుగా ఉన్నప్పుడు ఇలాంటి జరగడం వల్ల ఆయనే చేస్తారో ఎవరు చేస్తారో తెలియదు. బట్ ఇమీడియట్ గా మనం అనుకుని జరిగిందంటే మన నమ్మకం పెరుగుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు కరెంట్ పోతుంది, నన్ను కరెంట్ పోతే మోటార్ వదిలు అనేసి నన్ను అక్కడ కూర్చొని పెడతాను. నేను చిన్న పిల్ల ఉన్నప్పుడు. సో నేను కళ్ళు మూసుకొని ఇన్నిసార్లు ఓం నారాయణ ఆదినారాయణ చెప్తాను, కరెంట్ వచ్చేయాలి నాకు, వచ్చేయాలంటారు. సో ఇన్నిసార్లు లెక్క పెట్టుకొని కళ్ళు మూసుకొని అక్కడ కూర్చొని ఇన్నిసార్లు ఓం నారాయణ ఆదినారాయణ చెప్పను, జస్ట్ ఊరికి పక్కన కూర్చొని మోటార్ ఆన్ చేస్తే కరెంట్ రావడం. సో అలాంటివి జరిగినప్పుడు అంటే ఆ చిన్న వయసులో ఏముంటుంది, ఏ ఆలోచన ఉండదు, దేవుడు ఉన్నాడు, మన మాట వింటున్నాడు అనేసి ఒక నమ్మకం బలపడతాడు. సో
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఇదే అనమాట. ఎప్పుడు బుక్ చదివి నన్ను కాలేజీలో కూడా చాలా మంది అంటే కామెడీ అంటే ఎందుకు ఆ బుక్ చదువుతావు, ఇప్పుడే సన్యాసి అయిపోతావా, సో అట్లా కొద్దిగా కామెడీగా ఇన్సల్ట్ చేసేవాళ్ళు. బట్ అయినా నేను పట్టించుకున్నాను అనమాట. ఫస్ట్ ఇయర్లో ఎప్పుడు ఆ బుక్ చదివేవాడిని. అప్పుడు ఏ ఊర్లో ఉండేవారు? చిత్తూరు అన్న. నేను చిత్తూరులో ఉండేవారు. ఇంటర్ చదివాను. హాస్టల్లో కూడా బుక్ తీసుకొని వెళ్ళి చదివాను. హాస్టల్లో కూడా చదివేవారు. మిగతా వాళ్ళందరూ ఆడుకుంటే కూడా మీరు? ఫస్ట్ ఇయర్లో ఎలాంటి ఫ్రెండ్స్ ఎక్కువ సర్కిల్ లేదనమాట. ఈ బుక్ చదవడము, మళ్ళీ నా ఎడ్యుకేషన్, నా స్టడీస్ చూసుకోవడం, అంతే, ఇంకేం లేదు. నాకు అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బుక్ చదివిన రోజులు నా కాన్సన్ట్రేషన్ చదువు మీద బాగుంటుంది అనేది. ఓకే. సో సెకండ్ ఇయర్లో ఏమైందంటే కొద్దిగా బుక్ చదవడం తగ్గించారు. ఏంటంటే ఇట్లా గేమ్స్ అన్న వెళ్ళడము, బయట ఫ్రెండ్స్తో పాటు అలా ఉన్నాను. సో ఇమీడియట్గా నేను అనుకున్న మార్క్స్ రాలేదు. సో నాకేంటంటే నైట్ అంతా ఏడ్చాను అనమాట రిజల్ట్స్ వచ్చినప్పుడు. అప్పటికి బుక్ చదువుతా ఉన్నాను నేను ఏంటంటే నేను ఈ బుక్ చదువుతా ఉన్నాను కదా, బట్ అయినా నాకు అనుకున్న మార్కులు రాలేదు కదా, నువ్వు ఎందుకు లేదనేసి మెల్లో ఉన్న దండ తీసి హాస్టల్ నుంచి బయటపడేసారు. సో నైట్ కొనుక్కొని నిద్రపోతా అంటే మైండ్లో కూడా అదే రన్ అవుతాను. నాకు ఎందుకు అనిపించింది అంటే తప్పు నేనే చేశానేమో, అంటే ఆయన సైడ్ నుంచి ఏమి లేదు, అంటే నేనే కాన్సన్ట్రేషన్గా లేను, ఊరికి ఏదో బుక్ భక్తితో చదవలేదు, ఫార్మాలిటీకి చదవడం అనేది మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, తప్పు నాదే అని చెప్పేసి మనసులో అనిపించింది. ఇమీడియట్గా మిడ్ నైట్ వెళ్ళి వాచ్మ్యాన్ని అన్న డోర్ తీ అన్న అని చెప్పి ఆ చెత్తలో వెళ్ళి మళ్ళీ దండ తీసి నా అంతకు నేను వేసుకున్నాను. సో ఎంసెట్ ర్యాంక్ కూడా తక్కువ వచ్చింది. సో అప్పుడు నా బాధ ఏంటంటే మా నాన్న చెడ్డ పేరు, అంటే నీ కొడుకు తక్కువ వచ్చినాయి చూడు మార్కులు, మా నాన్న పేరు తగ్గిపోతారు కదా అని ఎక్కువ ఏడ్చేవాడిని అన్నమాట. అంటే ఊర్లో కూడా కొద్ది కాంపిటీషన్ ఉంది, సో దానివల్ల. బట్ చిన్న కాలేజీలోనే సీట్ వచ్చింది. నేను ఏ కాలేజ్ అయితే వద్దనుకున్నానో ఆ కాలేజీలోనే నాకు సీట్ వచ్చింది. బీటెక్ మొత్తం అయిపోయింది తక్కువ ఖర్చుతోనే. జాబ్ వచ్చిన తర్వాత తిరిగి చూసుకుంటే ఏమైందంటే, ఒకవేళ నాకు ఎంసెట్ ర్యాంక్ మంచిగా వచ్చి బయట ఏదైనా చదివింటే కూడా అప్పుడు మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉన్న పరిస్థితికి మన డబ్బులు పెట్టే అంత స్తోమత లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ కాలేజీ వచ్చిందే బెస్ట్, ఇదే బెస్ట్, ఏది వచ్చిందో అదే బెస్ట్. అది మీకు తర్వాత అర్థమైంది అనమాట. సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, సో ఆయన మనకి ఏం చేస్తున్నాడో అది మంచిగానే జరుగుతాను, ప్రాసెస్లోనే వెళ్తాను. ఈవెన్ జాబ్ విషయంలో నాకు హెచ్సిఎల్ వచ్చింది. సో అంతకుముందు నేను చాలా ఇంటర్వ్యూస్ హెచ్సిఎల్కి వెళ్ళాను నా ఫ్రెండ్స్తో పాటు. సో నాకంటే తర్వాత వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ సెలెక్ట్ అయిపోతున్నారు, నాకు రావట్లేదు. సో నాకు లాస్ట్లో వచ్చింది హెచ్సిఎల్. బట్ అప్పుడు ఏంటంటే నాకు వచ్చిన రోల్ మంచిది, లేటుగా వచ్చింది, నాకు ఇచ్చిన రోల్ మంచిది, వాళ్ళందరికీ కొద్ది సపోర్టింగ్ రోల్స్ లాగా ఇచ్చినారు. అప్పుడు నాకు అదే అర్థమైంది, అంటే నాకు ఆయన లేటుగా ఇచ్చిన ఏది కావాలో అది ఇస్తున్నాడు అనేది నాకు ఒక పాయింట్ క్లారిటీ వచ్చింది. సో దాని తర్వాత నేను కోరుకోవడం తగ్గిపోయింది. ఓకే. సో ఏం చేసి ఏది మంచిది అయితే అదే చేస్తున్నాడు కాబట్టి మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మీద ఎక్కువ ధ్యాస పెట్టడము, వీలైనంత ఎక్కువ పారాయణలు చేయడం, అలా చేస్తే చాలు. సో మనకేం కావాలో అది ఇస్తుంది. ఈవెన్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తప్ప కొద్దిగా నాయన నాకు ఇది చెయ్యి అని అడిగేది అనమాట. అదే శాలరీ విషయంలో. సో జాబ్స్ వచ్చేటప్పుడు కూడా నాకు ఎక్కువ అంటే అలవాటు ఏంటంటే చీటీలు తెచ్చేసేవాడిని. ఏమనేసేవారు? ఇప్పుడు నాకు జాబ్స్ వచ్చేటప్పుడు 3-4 కంపెనీలు వచ్చాను ఆఫర్లు వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అంటే ఈపీఎం అనేది నాకు అప్పటికి ఆ పేరే వినలేదు, నేను ఆ కంపెనీ ఉందని కూడా తెలియదు. ఈ పెద్ద కంపెనీలు క్యాప్జెమినీ అవి ఉంటాయి కదా, సో నాకు అవన్నీ ఆఫర్లు వచ్చినాయి. సో నేనేం చేశానంటే చీటీల్లో రాసి ఇక్కడే మా ఇంట్లో పట్టం ముందరికి వెళ్ళి వేసేసి కళ్ళు మూసుకొని ఇటు ఓం నారాయణ ఆదినారాయణ కొంతసేపు చెప్పించి కళ్ళు మూసుకొని తీసేదన్నమాట. చీటీ తీస్తే ఈపీఎం అని వచ్చింది. సో నేనేం ఆలోచించలేదు ఆ కంపెనీకి మంచిదా చెడ్డదా, నేను గూగుల్లో ఎలాంటి సెర్చ్ చేయలేదు. మంచిదో చెడ్డదా అని చెప్పినాడు, నేను జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయినాక నాకు శాలరీ విషయంలో కావచ్చు, ఎక్స్ట్రాగా మనీ అనమాట. దాంట్లో కొద్దిగా ఫ్రీలాన్సింగ్ అంటే ఎక్స్ట్రా వర్క్ చేయడము, అంటే మనం క్లయింట్ దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చింది అనుకో, ఎక్స్ట్రా మనీ 20,000 30,000 అలా మనీ, అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. సో అట్లా డబ్బు పరంగా హెల్ప్ అయింది. ఈవెన్ ప్రాజెక్ట్ చెప్పాను కదా, ప్రాజెక్ట్ స్విచ్ అయ్యేటప్పుడు కూడా నాకు ఆ ప్రాజెక్ట్ కష్టంగా ఉండింది అనమాట. నైట్ అసలు నిద్రపోయేవాడిని కాదు, ల్యాప్టాప్ పెట్టుకొని చేస్తూనే ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తే కూడా నాకు వర్క్ ఉంది, నేను మాట్లాడే సిచ్యువేషన్లో లేను అనే పరిస్థితి అనమాట. సో అట్లాంటి టైంలో ఇంక మనకి ఈ కంపెనీలో మన వల్ల కాదు, స్విచ్ అయిపోదాం అనేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. మళ్ళీ క్యాప్జెమినీ అంతా ఓకే అయిపోయింది అనమాట. వాళ్ళు జస్ట్ నువ్వు పిఎఫ్ అకౌంట్ నాకు షేర్ చేస్తే మీకు ఆఫర్ పంపించేస్తాను అనే సిచ్యువేషన్. మళ్ళీ నాకు డౌట్ వచ్చి చీటీలు రాసేసాను. చేస్తే నువ్వు ఈ కంపెనీలోనే ఉండు అని వచ్చింది. నేను ఎలా రాసుకుంటానంటే
క్యాప్జెమినీకి వెళ్ళిపోమని సోమవారం ఒక చీటీలో, ఇంకో దీంట్లో ఈ కంపెనీలోనే ఉండు, మంచి చెడ్డ నేను చూసుకుంటాను అని ఆయన చెప్పినట్టుగా నాకు చీటీలు రాసుకొని ఎత్తుకున్నాను అనమాట. సో ఈ కంపెనీలోనే ఉండు, నేను చూసుకుంటాను అనేసి వచ్చింది. సో ఇమీడియట్గా విత్ ఇన్ 1 వీక్లో నాకేంటంటే వేరే ప్రాజెక్ట్ నుంచి కాల్ వచ్చింది. ఓకే, సో ఇట్లా ప్రాజెక్ట్లో ఉంది, నువ్వు జాయిన్ సేమ్ కంపెనీలో. నాకు హ్యాపీ అయిపోయింది అనమాట. చాలా అంటే ఆయన చెప్పేది ఎలా మంచిదో మనకి ప్రూఫ్ అయింది. అంటే ఎట్లయినా ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోతున్నాము అనే ఒక ఫిక్స్ అయిపోయి చాలా హ్యాపీ అయిపోయింది. సో ఇమీడియట్గా ఒక 15 days 2 ప్రాజెక్టులో వర్క్ చేశాను. యాక్చువల్గా అలా చేయకూడదు, బట్ వాళ్ళు చేయమన్నారని మా మేనేజర్ కొద్దిగా మెయింటైన్ చెయ్యి అని చెప్పి చేయమన్నారు, చేశాను. దానికి కూడా ఎక్స్ట్రా మనీ వచ్చింది. ఓకే, సో ఇప్పుడైతే మళ్ళీ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసాను. ఇప్పుడు అంతా కూల్గా వెళ్తున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. బట్ ఈ ప్రశాంతతలోనే ఇంకో తెలియని బాధలు అనమాట. అంటే ఈయన మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అనుకో, ఇంటికాడ ఉన్నప్పుడు నేను ఎక్కువ బుక్ చదవగలుగుతాను, ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేవుని మీద పెట్టగలుగుతాను. బట్ ఎప్పుడైతే కంపెనీకి వెళ్తానో అక్కడ టీమ్ లంచ్లని, మాకు అందులో ఇప్పుడుండే క్లయింట్ ఏంటంటే ఎక్కువ టీమ్ లంచ్, టీమ్ డిన్నర్. నాకు అలా వెళ్ళాలంటే ఇష్టం ఉండదు. అట్లా వెళ్ళంగా నేను ఏమన్నా అట్లే కన్వర్ట్ అయిపోతానేమో, మర్చిపోతానేమో అని భయము. బట్ అది కూడా నా మంచికైనా జరుగుతుందేమో తెలియదు. ఆయన ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకే వదిలేయాను ప్రస్తుతానికి. చాలా బాగుంది. అంటే మీరేంటంటే మీకు వెంకటేశ్వర వారు వివేకం ఇచ్చారు, మన ఇష్టం వచ్చింది తీసుకోకుండా స్వామివారికి ఏది మంచిదైతే అది ఆయన ఇస్తారు అనే విశ్వాసం వచ్చి మీరు మీ సొంత ఆలోచన పెట్టకుండా ఆయన మీద, ఇప్పుడు ఈ కంపెనీ మనకి క్యాప్జెమినీలో కంపెనీ అయితే మంచి ఉండొచ్చు, కానీ మీ కెరీర్కి అది మంచిది కాకపోవచ్చు. మీకు రెమ్యూనరేషన్ బాగా వచ్చినా కానీ అది ఇంకో తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల ఏంటంటే మీరు వెంకటేశ్వర వారి మీద ఆధారపడి ఆయన ఇష్టం ప్రకారమే వెళ్దామని మీరు శరణాగతి పొంది చీటీలు పెడుతూ ఉంటే శరణాగతి అలా వెళ్ళారు, అంతేగాని మీ ఇష్ట ప్రకారం వెళ్తొచ్చు లేదన్న. సో అది ఏది ఇస్తే అదే మంచిదని మీకు ఫిక్స్ అనమాట. అది ఏదైనా కానీ మనకు తెలియకపోయి ఉండొచ్చు. అది కూడా ఎలా నమ్మకం వస్తుంది అంటే ఈ గురుచరిత్ర, సాయిలీలామృతం పారాయణ చేయంగా నేను కంటిన్యూ ఒక 3 to 4 పారాయణలు చేసాను అనుకో, అప్పుడు మైండ్ చాలా పీస్గా ఉంటుంది. చాలా పీస్. ఒక స్టాప్ చేశాను అనుకో, ఏదో తెలియని భయం అనమాట, ఏమో నెక్స్ట్ ఏం జరుగుతుందో. మళ్ళీ నేను తెలియకుండానే పారాయణ చేయాలి. అంటే మనము ఎక్కువ వదిలేస్తున్నాము, దూరం పెట్టేస్తున్నాం దేవుణ్ణి, సో అలా ఉండకూడదు అనేసి మళ్ళీ నేను బలింతంగా కూర్చొని పారాయణ చేస్తే మళ్ళీ లైఫ్ ట్రాక్లోకి వచ్చేస్తారు. మీరు సంవత్సరానికి లేదంటే నెలకి ఎన్ని నెలలు ఎలా వస్తారు వెంకటేశ్వర వారి దగ్గరికి? ఇప్పుడు యాక్చువల్గా నేను అనుకున్నాను అన్న మంత్లీ రావాలి అనుకున్నాను. సో ఇన్ కేసు కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు, ఒక 10 days అట్లా లేట్ అవ్వచ్చు. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ 2 months ఒకసారి వస్తారా? 2 months అయితే మినిమం అయితే వచ్చేస్తారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇలా? మంత్లీ నుంచి రావడం అనేది అయితే జస్ట్ 1 year 1.5 year నుంచి జాబ్ వచ్చినాక. ఎందుకంటే అప్పుడు ఇండిపెండెంట్ అయినా డబ్బులు కూడా నేను పెట్టుకోగలుగుతాను. అంతకుముందు అయితే జస్ట్ 1 year 2 times అలా రావడం ఫ్యామిలీతో పాటు. బట్ మీరు చదవడం అయితే వెంకటేశ్వర చరిత్ర పారాయణ అయితే అంటే గురు చరిత్ర, సాయిలీలామృతం ఎక్కువ చేస్తాను. నాకు వెంకయ్య పుస్తకం అయితే కంఠపాఠం లాగా అయిపోయింది అనమాట. వచ్చేసింది అంటే చదివి ఎవరైనా ఎన్నిసార్లు చదివి ఉంటారు? అది ఆల్మోస్ట్ 20+ చదివి ఉంటాను. ఓకే. అంటే ఎవరైనా చదువుతున్నా కూడా ఇన్ కేసు వాళ్ళు ఏదైనా తప్పుగా చదివినా కూడా ఆ వర్డ్ అది కళా కాదు, ఇలా మనం చదువుతున్నా జీర్ణం అయిపోయింది అట్లా ఒక విధంగా. అంటే ఇలా చెప్పడం కూడా కొద్దిగా తెలియని అహంకారం పుట్టిందేమో అనిపిస్తారన్న. బట్ ఇలా చెప్పడం వల్ల కొంతమంది ఇంకెవరైనా అంటే అలా వస్తే బాగుంటుంది, డైజెషన్ ఉంటుందని. ఈవెన్ రీసెంట్గా మా మేనేజర్ వచ్చారనమాట ఇక్కడికి. ఆయన నెల్లూరు అంటే బట్ 20 years బ్యాక్ వచ్చున్నారు. సో కలిసినప్పుడు ఆయనకి ఏదో తెలియని కోరిక ఉంది, ఎలా యువరాజ్ అంటే ఇట్లా చెప్పాను అనమాట. ఈవెన్ నిన్న కూడా డిస్కషన్ కాల్లో ఎక్కువ చాలాసేపు మాట్లాడినారు. సో నేను ఇట్లా బుక్స్ తెచ్చిస్తాను, పారాయణ చేయండి. పారాయణ మెయిన్ ఏంటంటే మనకు ఆయన మీద నమ్మకం కలగడానికి. సో చదవంగా మనకు తెలియని నమ్మకం, పూర్తి నమ్మకం వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనం ఏదనుకున్నా జరుగుతుంది అనేది నా. వచ్చారు ఆయన? లేదు, పుస్తకం తీసుకొని రమ్మన్నారు. ఇది యువరాజ్ తాలూకా ఎక్స్పీరియన్స్. ఆయన చిన్నప్పుడే ఇంకా ఆయన మరీ అంత పెద్దవాడు ఏమి అయిపోలేదు. జాబ్ వచ్చి 1.5 year అయింది. లేదన్న 5 years అయింది. సో ఇప్పుడే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇది చిన్నప్పటి నుంచి భగవంతుడి తాలూకా ఆధారం ఒకటి పట్టుకొని వెళ్తే ఎంత జీవితం సెక్యూరిటీగా వెళ్తుంది అనడానికి యువరాజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి మనకి ఎగ్జాంపుల్.